మీ జీవితంలో మీరు ఎప్పుడైనా నో చెప్పాలనిపించి కూడా ఎస్ అన్న సందర్భం గుర్తుకు వస్తుందా? గుర్తుకు వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం నో అని చెప్పాలనుకున్నా చెప్పలేక ఎస్ అని ఎందుకు చెప్తాం? ఎందుకంటే మనం ఇతరులను బాధ పెట్టకూడదు అనుకుంటాం, మన గురించి ఏమనుకుంటారోనని భయపడతాం. కానీ అది చేసే నష్టం ఎవరికో కాదు, మనకే. మన శక్తిని, సమయాన్ని, మన విలువను తక్కువ చేస్తుంది. చాలా సమయాల్లో మనం అనవసరంగా ఒత్తిడికి లోనవుతాం. పనులు పెండింగ్ పడతాయి. మన హృదయం చెప్తుంది, ఇది నీ పని కాదు, నో చెప్పు అని అంటుంది. ఈ రోజుల్లో నో అనడం ఒక గొప్ప స్కిల్. అదే నిజమైన ఆత్మగౌరవం. అదే జీవితం పట్ల మీ స్పష్టతకు నిదర్శనం. మన హృదయం చెబుతున్న మాటను వదిలేసి ఇతరుల ఆశయాలను నెరవేర్చుకోవడం కోసం మన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటాం. ఇది మన స్వభావమా, లేక నో అని చెప్పడం చేతకాకనా? ఈ ప్రశ్న చాలామంది జీవితాల్లో ప్రశాంతతను, మన జీవితానికి క్లారిటీ లేకుండా చేస్తుంది. మీకు ఇటువంటి సిచ్యుయేషన్ ఎదురైందా? ఎదురై ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎందుకు మనం నో అనలేకపోతున్నాం? నో అనడం వల్ల మనకు వచ్చే మానసిక, శారీరక ప్రశాంతత ఎలా ఉంటుంది? అది ఎలా ఒక ఆత్మగౌరవం సూచన అవుతుంది? నో అనేది నిజమైన సంబంధాలను ఎలా కాపాడుతుంది? నో అనడం నేర్చుకోవడం ద్వారా మన జీవితం ఎలా మారిపోతుంది అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. నో అనే పదం శక్తి మన జీవితాన్ని మార్చగలదు. నో అనడం ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా న్యూ వీడియోస్ చూడొచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్దాం. మనం ఎందుకు నో అనలేకపోతాం? నో అనడంలో మనం ఎందుకు భయపడతామంటే మనల్ని తిరస్కరిస్తారేమోనని భయం. నో అనగానే మనపై కోప్పడతారేమోనని, మన గురించి తప్పుగా అనుకుంటారేమోనని ఒక ఆందోళన. ఇది మనం చిన్నప్పుడు పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు. చిన్నప్పటి నుండి అందరికీ సహాయపడడం అనే భావనతో పెరగడం వల్ల నో చెప్పటానికి మొహమాట పడతాం. నాకు వాళ్ళ అవసరం ఉంటుంది, ఇప్పుడు నో చెప్తే నాకు అవసరమైనప్పుడు వాళ్ళు నాకు సహకరించరేమోననే భయం. ఇంకొంతమంది వాళ్ళు నన్ను ఇష్టపడాలనే కోరికను నెరవేర్చుకోవాలనే ఆలోచనతో నోకి బదులు ఎస్ అనేస్తారు. కానీ దీనిని ఇలాగే కొనసాగిస్తూ పోతే చివరికి మనం మనల్ని కోల్పోతాము. కానీ నో అనడమే నిజమైన ఆత్మగౌరవం. ఎస్ అనడం వల్ల వాళ్ళు ఎవరో సంతోషపడవచ్చు, కానీ మీలో మాత్రం అసంతృప్తి పెరుగుతుంది. మీరు వేరే వాళ్ళ పనులు చేస్తూ ఉండడం వల్ల మీరు మీ విలువను మరుగున పెట్టుకుంటారు. మీరు నో చెప్పగలిగిన రోజే మీరు మీ విలువను గుర్తించారన్నమాట. మీరు మీ సమయాన్ని, శక్తిని, లక్ష్యాలను కాపాడుకుంటే అదే గౌరవం. మీరు మీ జీవితాన్ని గౌరవిస్తేనే ఇతరులు కూడా గౌరవిస్తారు. ఒక క్లారిటీ ఉన్న మనిషి ఎవరిలోనూ కలిసిపోడు. అతను అవసరమైన చోటే ఉంటాడు, అవసరమైనప్పుడే స్పందిస్తాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అహంకారమో అగౌరవమో కాదు, అది మీ విలువ మీకు తెలియడం. అందుకే నో అనడం అనేది ఓ కళ. అది బోల్డ్ బట్ కైండ్గా ఉండాలి. నో అనడంలో మనం చాలా బలాన్ని పొందుతాము. మన మెదడుకి ఓ స్పష్టమైన సంకేతం, నాకు నా విలువ తెలుసు అని. మనం ఏది చేయలేమో, ఏది మన లక్ష్యాలకు సంబంధించినదో దానికి నో అనడం వల్ల మన మెదడు ఫోకస్ స్థితిలోకి వస్తుంది. ఎస్ అనడం అలవాటుగా మార్చుకున్న మనసుకి నో అనడం ఒక బోల్డ్ స్టెప్. కానీ అది బోల్డ్నెస్ కాదు, క్లారిటీ. మన జీవితంలో మనకు స్పష్టంగా ఏమి కావాలో తెలిస్తే నో అనడం సులభమవుతుంది. ఎందుకంటే ప్రతి నో అనడం వెనుక మన ఎస్సుకు విలువ పెరుగుతుంది. నో అనడం ఒక కళ. నో అనడం అంటే కఠినంగా ఉండటం కాదు, ఖచ్చితంగా ఉండటం. ఎవరైనా ఏదైనా పని చెప్తే క్షమించండి, ఈసారి సహాయపడలేను అని, నాకు టైం లేదు, నాకు పని ఉంది అని ధైర్యంగా, స్థిరంగా చెప్పండి. బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా ఉండాలి. కానీ మళ్ళీ అడిగినా అదే సమాధానం ఇవ్వండి. సారీ, క్షమించండి అని చెప్పడం వల్ల మీరు తప్పు చేసినట్లు కాదు, మీరు క్లారిటీ ఉన్న వ్యక్తి అని అర్థమవుతుంది. ఎస్ చెప్పాలి, కానీ ఏ విషయానికి ఎస్ చెప్పాలో క్లారిటీ ఉండాలి. నో అనడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ కొద్దిమంది ఇరిటేషన్ చూపవచ్చు, కానీ సిగ్గుపడకండి. ఎందుకంటే వారు మీ స్వేచ్ఛపై కమాండ్ చూపించాలనుకుంటున్నారు. కానీ మీరు నో అనగానే చాలామంది దూరం అవుతారు. నమ్మకంగా ఉండేవారు మాత్రమే మిగులుతారు. సంబంధాలు కనుమరుగవుతాయి. మీరు మీపైనే గౌరవం పెంచుకుంటారు. అంతేకాదు అప్పటి నుండి స్పష్టంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీరు ఎక్కడ ఎస్ అనాలో, ఎక్కడ నో అనాలో తెలిసినప్పుడు మీకు నిజమైన ఇండిపెండెన్స్ ఉన్నట్లే. ఇక మీరు నో అనడం ప్రారంభించాలంటే కొన్ని టిప్స్ పాటించడం అవసరం. చిన్న చిన్న సందర్భాల్లో మొదలు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చిన్న సహాయం అడిగితే మీకు ఇష్టం లేకపోతే ఈసారి కాదు అని స్పష్టంగా చెప్పండి. మీరు ఎస్ అన్న ప్రతిసారి మీరు ఏదో విలువైన దాన్ని వదులుకుంటున్నారు. అది మీ టైము, మీ వాల్యూ అని గుర్తించండి. అద్దం ముందు కూర్చొని మన ఫీలింగ్స్ని కనపడకుండా
మామూలుగా నో అనడం సాధన చేయండి. అది స్పష్టంగా చెప్పండి. మీరు ఎస్ అన్న ప్రతిసారి నేను ఎందుకు ఎస్ అన్నాను అని ఆలోచించండి. మీరు ఎస్ చెప్పడం అంటే ఇతరుల కోసం మాత్రమే జీవించడం. మీ విలువను మీరు కోల్పోవడమే. ముందు మీ విలువను మీరు తెలుసుకోండి. అప్పుడే ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరు నో అనలేకపోతే మీరు మీ జీవితాన్ని ఎవరి చేతుల్లో ఉంచుతున్నారో ఆలోచించండి. నో అనడం అంటే ఇతరులని నిరాకరించడం కాదు. అది మీ విలువను ఎఫిషియన్సీగా నిలబెట్టడం. మీ శ్రద్ధ, మీ సమయం, మీ శక్తి ఇవన్నీ మీ విలువ. వాటిని కాపాడే మొదటి అడుగు నో అనడం నేర్చుకోవడం. నో అన్న మాటతో మారిన ఒక అమ్మాయి కథ గురించి తెలుసుకుందాం. రాగిణిది ఒక సాదాసీదా కుటుంబం. రాగిణికి చిన్నప్పటి నుండి మంచి మనిషిగా పేరు ఉండేది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అందరికీ ఎస్ అనే అంటుంది. తల్లిదండ్రులు ఏమి చెప్పినా ఎస్ అంటుంది. టీచర్స్ ఎక్స్ట్రా వర్క్ చెప్పినా ఎస్ అంటుంది. ఫ్రెండ్స్ తమ హోంవర్క్ కూడా చేయమంటే ఎస్ అంటుంది. ఆమె పెరుగుతున్న కొద్దీ ఈ ఎస్ అనే అలవాటు ఆమె జీవితాన్ని శ్రమగా మార్చేసింది. మంచి అమ్మాయిలంటే అందరికీ సహాయం చేయాలని నమ్ముతుంది. స్కూల్లో తానే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటుంది. అయితే ఆమె అవసరాలకు ఎప్పుడూ చోటు ఉండేది కాదు. నో చెప్పాలని ఉన్న తల్లి కోప్పడుతుందని, టీచర్స్ డిసప్పాయింట్ అవుతారేమోననే భయంతో మనసులోనే మాట మింగేస్తుంది. కాలేజీకి వెళ్ళాక ఆ పని డబల్ అవుతుంది. ప్రతి ప్రాజెక్టు పని ఆమెకే. క్లాస్లో ఎవరికైనా పని చేయాలి అంటే రాగిణీనే. ఆమె నో అంటే వాళ్ళు నీకు ప్రాబ్లం ఏంటి, నీవు ఎప్పుడూ చేస్తావు కదా అంటారు. ఒకసారి ఆమె తనకి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉండగా ఒక ఫ్రెండ్ తన పని చేసి పెట్టమని అడుగుతుంది. నో చెప్పలేక మొహమాటపడి ఆ పని చేసింది. దాని ఫలితం ఇంటర్వ్యూకి ఆలస్యమై అవకాశం కోల్పోయింది. ఆ రోజే మొదలైంది ఆమెలో అసంతృప్తి. ఇంటికి వచ్చాక అద్దం ముందుకు వెళ్ళి తనను తాను చూసుకొని నాకు నా జీవితంపై ఏమాత్రం హక్కు లేదా అనే ప్రశ్న ఆమె మనసులో మొదలైంది. కానీ మరోవైపు నా మాట వల్ల ఎవరికీ బాధ కలగకూడదు అనే లోపలి భయం ఆమెను వెనక్కి లాగుతోంది. ఒక ఆర్కిటెక్చర్ కంపెనీలో రాగిణికి ఉద్యోగం దొరికింది. ఆమె టాలెంట్కు అక్కడ పెద్దగా రెస్పెక్ట్ లేదు. మేనేజర్ పనులు ఎక్కువగా చెప్పేవాడు. ఆమె ఓకే సార్ చేస్తాను అనేది. ఒకసారి ఆమె చేసిన డిజైన్పై ఇంకొకరు పేరు వేయించుకుంటారు. ఆమె మౌనంగా ఉండిపోతుంది. కానీ అదే రోజు మరో ఉద్యోగి ధైర్యంగా ఈ పని నేను చేయను అన్నాడు. మేనేజర్ ఆశ్చర్యపడ్డాడు, కానీ గౌరవించాడు. రాగిణికి మాత్రం అసహనంగా, బాధగా అనిపిస్తోంది. నేను ఎందుకు అతనిలాగా నో చెప్పలేకపోతున్నానని. ఆమె ఒక సైక్రాటిస్ట్ని కలవాలనుకుంది. మాయ అనే సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళింది. ఆమె రాగిణిని గమనించి ఒక క్వశ్చన్ అడుగుతుంది. రాగిణి, నువ్వు నీ జీవితాన్ని నిన్ను మరచి ఇతరులకు అంకితం చేస్తున్నావు. దీన్ని సహాయం అంటావా, త్యాగం అంటావా అని. నువ్వు నో చెప్పని ప్రతిసారి నువ్వు నీ విలువను తక్కువ చేసుకుంటున్నావు. డాక్టర్ మాటలు రాగిణిని ఆలోచనలో పడేశాయి. మనసుని స్ట్రాంగ్గా చేసుకుంది. నన్ను నేను తక్కువ చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. నెక్స్ట్ డే రాగిణి ఫ్రెండ్ వచ్చి, నేను ఈవినింగ్ సినిమాకి వెళ్తున్నాను, నాకు అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది, చేసి పెట్టవా అని అడుగుతుంది. రాగిణి లోపల భయపడుతుంది. కానీ డాక్టర్ మాయ మాటలు గుర్తుకు వస్తాయి. ఈరోజు నాకు టైం లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది అని సున్నితంగా చెబుతుంది. ఆ ఫ్రెండ్ ముఖం విసుగ్గా మారుతుంది. కానీ రాగిణి మనసు మాత్రం ఎంతో హాయిగా అనిపిస్తుంది. తర్వాత నెమ్మదిగా ఆమె జాబ్లోనూ ఇంట్లోనూ అవసరమైన చోట నో చెప్పడం మొదలు పెడుతుంది. మొదట కొందరు అసహనం చూపిస్తారు. కానీ కొద్ది రోజుల్లోనే నిజమైన ఫ్రెండ్స్ రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. మేనేజర్ కూడా ఆమెతో గౌరవంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. ఆమె విలువ, శాంతి, శక్తి అన్నీ కొంచెం కొంచెంగా తిరిగి ఆమె వైపు వస్తాయి. రాగిణికి ఇప్పుడు అర్థమైంది, ఎప్పుడు నో చెప్పాలో, ఎప్పుడు ఎస్ చెప్పాలో. నో అన్నమాట ఆమె జీవితాన్నే మార్చేసింది. మన జీవితాన్ని ఇతరులు ఏమి కోరుకుంటున్నారో కాకుండా మనం ఏం కోరుకుంటున్నామో దానిపై నిర్మించుకోవాలి. నిజమైన సాయం ఏంటో తెలుసా? నిన్ను నీవు పూర్తిగా గౌరవించినప్పుడు ఇచ్చే సహాయం. అందుకే నో అనడం నేర్చుకోండి. అది తిరస్కారం కాదు, అది ఒక మార్గాన్ని చూపించడం. ఆత్మగౌరవం అనే పదం బయట నుండి రాదు, మనకు మనమే ఇచ్చేది. నో అనడాన్ని ఓ తప్పుగా చూడటం మానేయాలి. మౌనంగా ఉండటం కంటే స్పష్టంగా ఉండటం మంచిది. సహాయం ఓ ఆచరణ, కానీ త్యాగం కాదు. మీ జీవితం మీ సొంతం. అందుకే అవసరమైన చోట నో చెప్పడం నేర్చుకోండి. ఇది ఆత్మగౌరవానికి మొదటి అడుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.